బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రద్దు చేయాలి పిపిపి విధానాన్ని రద్దు చేయాలి పిపిపి విధానాన్ని రద్దు చేయాలి పిపిపి విధానాన్ని డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ గుడికి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీకరణ పీపీపీ విధానాల్లో ఇవ్వడం ద్వారా మనం పేదలకి వైద్యం అనేది చేరువలో లేకుండా పోతుందనే ఉద్దేశంతో మనం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం రద్దు చేయాలని దాని పీపీ విధానంపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ వాసుమల్లి వాసు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన పట్టణ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతి హనుమంతరావు గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా వాసుమల్లి వాసు గారిని మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేశాం. అలాగే కోటి సంతకాల సేకరణలో మన అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఈ రాష్ట్రంలో దురాగతమైన పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎక్కి ఈ రోజుకి దాదాపు సంవత్సరం 7 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు పేదల పట్ల కానీ ఇంతవరకు ఒక్కటి కూడా పని చేయకపోయినా నిరంకుశిత పరిపాలన జరుగుతుంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశాడో పేదల పట్ల నేను ఏదైతే మీకు మాటిస్తున్నానని ఆ మాట మీద కట్టుబడి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనలో సుభిక్షమైన పరిపాలన చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అండతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రగల్భాలు పలికి అబద్ధపు వాగ్దానాలు చేసి ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాగ్దానాలు అమ్మఒడి రూపంలో కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, నాడు నేడు కింద కానీ, ఇంటికాడ మహిళామ తల్లులు ఒంటరిగా ఉంటే వాళ్ళ బాధను అర్థం చేసుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ అర్థం చేసుకొని 18,000 నేరుగా ఇంటికి పంపించారు. పెన్షన్ ద్వారా 5 గంటలకే లేపి వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ ఇంటికి పంపించిన ఘనత గనుడు మహానుభావుడు ఉన్నారంటే ఆ రోజు పరిపాలన చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసమే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ ఉన్న పేదల గురించి ఆలోచించాడు తప్పితే ఏ రోజు కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్నాను, ముఖ్యమంత్రి హోదా చూపించాలని చెప్పి తన బాధ్యతగా నాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రజాసేవకే అంకితం అవ్వాలని చెప్పేసి ఆ రోజు మెడికల్ కాలేజీలు 17 కేంద్రం నుంచి ఏర్పాటు చేపిస్తే ఈ రోజు కుటుంబ ప్రభుత్వం అదే 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేపిస్తుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే పేదవాడు అన్ని కులాల పేదవాడు చదువుకోలేడు. చదువుకుంటే విద్య మీద, వైద్యం మీద ఎక్కువ శాతం పేదలు ఉంటారు. కాబట్టి ఆ పేదవాడు ధనికి రావటం ఇష్టం లేని ఈ కూటమి ప్రభుత్వం 18 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది. ఇప్పటికీ 5 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి. ఇంకా ఉన్నటువంటి తరుణంలో కూటమి గవర్నమెంట్ ఇంత దుశ్చర్యకు పాల్పడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల కోసం ఏదైతే నిర్ణయించుకున్నాడో కోటి సంతకాల సేకరణలో ప్రజా తీర్పు కోసం, ప్రజల మద్దతు కోసం అద్దంకి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ మద్దతుగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మెడికల్ కాలేజీల కోసం మన నిరాహార దీక్ష చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి టౌన్ అసిస్టెంట్ అధ్యక్షుడు రవికుమారు, అలాగే పట్టణ అధ్యక్షుడు రాధన్న గారి, ఇక్కడ చేరినటువంటి జిల్లా కార్యవర్గం, మండల ప్రెసిడెంట్లు, అసిస్టెంట్లు అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ తెలుసు మంచి బాధాభినందనలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ బాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. రానున్న రోజుల్లో అశోక్ కుమార్ గారికి మీరందరూ అండదండలతో ఉండి ఇక్కడ ఖచ్చితంగా అద్దెకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయాలని, ఆ జెండా చింతలపూడి అశోక్ మీద నిలబడాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నేర్పించిన అద్దెకి నియోజకవర్గ ఎస్సీసీఎల్ కమిటీకి అలాగే టౌన్ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.